జపాన్‌లో భారతీయుల పరువు పోయబోతోంది. పోతూ ఉంది ఆల్రెడీ. ఇదిగో ఒక పాకిస్తానీ వాడు పెట్టినటువంటి ఒక పోస్టు. ఇండియన్ రెస్టారెంట్ అని పెట్టాడు. వాడు చెప్తున్నది ఏంటంటే, "వి పాకిస్తానీస్ ఇన్ జపాన్ ఓపెన్ రెస్టారెంట్స్ అండ్ నేమ్ ఇట్ ఇండియన్. బికాజ్ ఇఫ్ వి టెల్ జపనీస్ ఇట్స్ ఏ పాకిస్తానీ రెస్టారెంట్, నో వన్ విల్ ఎవర్ విజిట్ ఇట్." ఇది పాకిస్తానోడు పాకిస్తాన్ రెస్టారెంట్ అని పేరు చెప్తే ఒక్కడు కూడా వచ్చి కొనడు, తినడు. అందుకని ఇండియన్ రెస్టారెంట్ అని పేరు చెప్పుకుంటున్నానంటూ పాకిస్తానీ రెస్టారెంట్ ఓనర్ ఓపెన్గా పెట్టినటువంటి స్టేట్మెంట్. అంటే పాకిస్తాన్ అంటే ఎంత దరిద్రంగా ఉందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. దీన్ని మన భారతీయులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అక్కడ నైట్ క్లబ్బుల్లో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, టర్కీ ఇట్లాంటి వాళ్ళతో పాటు భారత్ వాళ్ళ మీద కూడా నిషేధం విధించారు. అంటే అక్కడ భారతీయులు, నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నాను, ఎన్ఆర్ఐలు కనుక సీరియస్గా తీసుకోకపోతే ఈ ఆఫ్ఘనిస్తానుడు, బంగ్లాదేశుడు, పాకిస్తానుడు భారత్ పేరు చెప్పుకుంటే భారత్ పరువు పోతుంది, భారతీయుడు పరువు పోతుంది. అది సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు.